మీనరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. షడ్గ్రహ కూటమిలో భాగంగా గ్రహాల యొక్క కూటమిల్లో ఒక గ్రహం బయటకు పోయినది, అనగా రవి జన్మరాశి సంచారాన్ని వదిలిపెట్టి 2వ స్థానంలోకి వెళ్ళిపోయారు. కొంత భారం తగ్గినప్పటికీ ఇది మానసికంగా చాలా దృఢంగా ఉండవలసినటువంటి సమయము. ఎందువల్ల అంటే 2వ స్థానమందు ఉన్నటువంటి రవిగ్రహము నిష్ఫలం కృషి వాణిజ్యం విత్తరాశిగతే రవవు అన్నారు. ఇక్కడ స్నేహాలపై ప్రభావాన్ని చూపెడతారు. ఏ పని చేసినా నిష్ఫలమైనటువంటి ఫలితం వస్తుంది, అంటే ఏ విధమైన ఫలితము రాదు అని అర్థం. ముఖ్యంగా వ్యసనపరులైనటువంటి వారితోటి సాంగత్యాన్ని ఏర్పాటు చేస్తారు. పలానా దాని మీద రూపాయి పెట్టానరా, నాకు 10 రూపాయలు వచ్చింది, నీ దగ్గర 10 రూపాయలు ఉన్నాయి కదా, 10 పెట్టక్కర్లా, ఓ రూపాయి 2 రూపాయలు పెట్టి చూడు అని స్లోగా వాళ్ళు లాగుతారు. ఆ వ్యసనపరులైనటువంటి స్నేహితులు లబ్ధి పొందడానికి మిమ్మల్ని వాళ్ళు ఒక రకమైనటువంటి ఊపులోకి లాగేటువంటి పరిస్థితులు ఈ గ్రహస్థితి వల్ల కలుగుతాయి. ఎందుకంటే ఎంత స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉన్నా, ఎంత మెంటాలిటీ బలంగా ఉన్నా కూడా రవి బలంగా లేకపోతే, 2వ స్థానమందు రవి ఉంటే సాంగత్యం మారిపోతుంది. అప్పటి వరకు ప్రొద్దుతిరుగుడు పువ్వులాగా సూర్యుడి వైపు ఉండేటువంటి పరిస్థితుల్లో సడన్ గా అది నెగిటివ్ సైడ్, డార్క్ సైడ్ మనల్ని తిరిగేలా చేస్తుంది. అందుకని మీనరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండవలసిన విషయం ఏంటి అంటే, జోదము, స్పెక్యులేషను, వ్యసనములు, వ్యసనపరులు, మిమ్మల్ని పాడు చేసేటువంటి వారు, ఇటువంటి వారికి పరిపూర్ణంగా దూరంగా ఉండాలి. ఆఖరికి నేను ఒక్కొక్క ఉదాహరణ చెప్తూ ఉంటాను. జాతకం ఎంతగా పాడైపోతుంది అంటే, ఒక దేశానికి సంబంధించినటువంటి అతిపెద్ద హోదాలో ఉండేటువంటి వ్యక్తి వచ్చి నువ్వు నేను డబ్బులు పెడదాం రా అన్నా కూడా మనం వెళ్ళకూడదు. ఈ వీరి పరిస్థితి అది. అంత మనసు ఎంత స్ట్రాంగ్ గా ఉండాలి అంటే వెళ్ళిపోతుంది ఆటోమేటిక్ గా మైండ్, కానీ అటు వెళ్ళకూడదు. అలాగే ఉద్యోగం వదిలేసి వ్యాపారం చేద్దాం ఉంటుంది గ్రహస్థితి, వెళ్ళకూడదు. లేదు ఈ వ్యసనానికి అలవరుచుకుందాం, ఇది మనకి కొంత రిలీఫ్ ఇస్తుంది, తాత్కాలిక ఉపశమనాల జోలికి వెళ్ళకూడదు. చాలా ఎంత స్ట్రాంగ్ గా ఉంటే అంత మంచిది. ఎందుకంటే రాహువు శని కలిసి ఉన్నప్పుడు ఒక మాయ అన్నమాట. అది ఎలా మాయగా ఉంటుంది అంటే, తేజో హానిర్ మతిర్భ్రంశో మనఃపీడ భయంతదా, మతిపోతుంది, మతిర్భ్రంశం అన్నాడు, బుర్ర పనిచేయదు, అంత దారుణంగా తీసుకుపోతారు, అంత మాయలోకి తీసుకుపోతారు, మనం పైకి లేవలేం. కాబట్టి ఈ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండండి, క్రమశిక్షణతోటి ఉండండి. ఆ క్రమశిక్షణే మిమ్మల్ని కాపాడుతుంది. శనేశ్వరుడు ఎప్పుడు పొంగిపోతారంటే, క్రమశిక్షణతో ఉన్నటువంటి వాడిని చూసి పొంగిపోతాడు ఆయన. అరే మనం వీడి దగ్గరికి వెళ్ళకూడదురా, వీడంత క్రమశిక్షణగా ఉన్నాడు, అసలు ఫస్ట్ దీన్ని పాడు చేసేద్దామని చూస్తాడు ఆయన. కానీ పాడవకుండా ఎవరికైతే ఉంటుందో వాడిని ఆయన లేపుతాడు పైకి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మంచి ఫలితాల కోసమై ప్రతినిత్యము పరమేశ్వర ఆరాధన, రుద్రకవచాన్ని పారాయణ చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. స్వస్తి.